Welcome to ABN and PRR online classes. In our last class, I am discussing about Unit 3 simplex method, problem of simplex method. Now, today I am discussing about another problem. Problem vachinappadiki solve the following LPP by using simplex method. The objective function max z equal to 10x1 plus 6x2 subject to the constraints 5x1 plus 3x2 less than or equal to 30 and x1 plus 2x2 less than or equal to 18 and non-negative constraints x1 comma x2 greater than or equal to 0. ఇది మనకి ఇచ్చిన జనరల్ ఎల్పిపి అమ్మ. ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లెక్స్ మెథడ్లో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఎల్పిపిని మనం స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఈ స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కన్వర్ట్ ఇంటూ ది జనరల్ ఎల్పిపి యాజ్ స్టాండర్డ్ ఫామ్ బై యూజింగ్ స్లాక్ వేరియబుల్స్ని మనం యూజ్ చేసుకుని ఇచ్చిన ఎల్పిపిని స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటున్నామమ్మా. అప్పుడు ద modified objective function ఏమవుద్దమ్మా max z equal to 10x1 plus 6x2 subject to the constraints. ఫస్ట్ ఇన్ ఈక్వేషన్ చూడమ్మా 5x1 plus 3x2 less than or equal to 30. ఇది less than or equal to ఫామ్లో ఉంది కనుక ఏం చేయాలంటే మనం ఎడిషనల్గా ఒక స్లాక్ వేరియబుల్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ స్లాక్ వేరియబుల్స్ ఎలా రాసుకుంటున్నామంటే 5x1 plus 3x2 plus s1 ఈక్వల్ టు 30. అలాగే సెకండ్ ఇన్ ఈక్వేషన్కి వచ్చినప్పటికీ x1 ప్లస్ 2x2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18. ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫామ్లో ఉంది కనుక మనం ఎడిషనల్గా అనదర్ స్లాక్ వేరియబుల్స్ని యాడ్ చేయాలి. అదే x1 ప్లస్ 2x2 ప్లస్ s2 ఈక్వల్ టు 18. ఇప్పుడు మనం ఏం చేసామంటే అన్ఈక్వల్ ఈక్వేషన్స్ని ఈక్వల్ ఈక్వేషన్స్గా కన్వర్ట్ చేసుకున్నాం. దీన్ని ఉపయోగించి స్లాక్ వేరియబుల్స్ని యూజ్ చేసుకుని అన్ఈక్వల్ ఈక్వేషన్స్లో కన్వర్ట్ చేసుకున్నాము. x1 కమా x2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. మనం తీసుకున్న వేరియబుల్స్ ఇప్పుడు కూడా పాజిటివ్ వాల్యూస్ ఉండాలని చెప్పుకున్నాం. అండ్ s1 అండ్ s2 ఆర్ స్లాక్ వేరియబుల్స్. ఇప్పుడు దీన్ని అందరినీ మనం స్టాండర్డ్ ఫామ్ అంటామమ్మా. ఇప్పుడు ఏం చేసామంటే ఎడిషనల్గా ఇక్కడ ఒకసారి చూడండి, ఈ మాడిఫైడ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఎడిషనల్గా స్లాక్ వేరియబుల్ని యాడ్ చేసుకున్నాం. ఆ స్లాక్ వేరియబుల్స్ నేటివి బేసిక్ వేరియబుల్ నేటివి s1 s2. వీటిని ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఒకటి యొక్క కాస్ట్ వాల్యూస్ ఎంత యాడ్ చేసుకోవాలి. ఇక్కడ s1 తీసుకున్నామంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో 0 కాస్ట్తో యాడ్ చేసుకోవాలి. అంటే s1 వేరియబుల్ యొక్క కాస్ట్ ఎంతమ్మా 0. అలాగే సెకండ్ ఈక్వేషన్లో s2 వేరియబుల్ని యాడ్ చేసుకున్నాం. s2 వేరియబుల్ యొక్క కాస్ట్ వాల్యూ ఎంతమ్మా విత్ 0 కాస్ట్తో మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మాడిఫైడ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మనకి ఏమైంది, మ్యాక్స్ జెడ్ ఈక్వల్ టు 10x1 ప్లస్ 6x2 ప్లస్ 0 ఇంటూ s1 ప్లస్ 0 ఇంటూ s2 సబ్జెక్ట్ టు ది కన్స్ట్రైంట్స్ 5x1 ప్లస్ 3x2 ప్లస్ s1 ఈక్వల్ టు 30 అండ్ x1 ప్లస్ 2x2 ప్లస్ s2 ఈక్వల్ టు 18 అండ్ x1 కమా x2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ s1 కమా s2 ఆర్ స్లాక్ వేరియబుల్స్. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్లో ఇచ్చిన ఈ స్టాండర్డ్ ఫామ్ని మనం మ్యాట్రిక్స్ నొటేషన్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. నౌ ద స్టాండర్డ్ ఫామ్ కన్వర్టెడ్ ఇంటూ ది మ్యాట్రిక్స్ నొటేషన్ ax ఈక్వల్ టు b ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ వేర్ ఏ అనేది ఏమిటంటే మనం తీసుకున్న కన్స్టాంట్ ఇన్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈక్వేషన్స్ యొక్క వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్ని మనం ఏ మ్యాట్రిక్స్గా రిప్రజెంట్ చేయడం జరిగింది. మనం తీసుకున్న కన్స్టాంట్స్ ఏంటి, కన్స్టాంట్ ఈక్వేషన్స్ యొక్క వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయో మనకి x1 x2 s1 s2 4 వేరియబుల్స్. ఈ 4 వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్ని ఏ మ్యాట్రిక్స్గా రిప్రజెంట్ చేయడం జరిగింది. అదే చూడండి, ఇది x1 x2 s1 s2 అనుకున్నట్లయితే ఫస్ట్ ఈక్వేషన్ యొక్క x1 వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్ ఎంతమ్మా 5. అలాగే x2 వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్ ఎంత 3. s1 వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్ ఎంతమ్మా 1. s2 వేరియబుల్ లేదు కాబట్టి 0 తీసుకున్నాం. అలాగే సెకండ్ ఈక్వేషన్కి వచ్చినప్పటికీ x1 వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్ 1. అలాగే x2 వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్ 2. s1 వేరియబుల్ లేదు కాబట్టి 0 తీసుకున్నాం. అండ్ s2 వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్ 1. దీన్ని ఏ మ్యాట్రిక్స్గా రిప్రజెంట్ చేయడం జరిగింది.
అలాగే ఎక్స్ మ్యాట్రిక్స్ ఏంటంటే కాలం మ్యాట్రిక్స్. మనం తీసుకున్న అక్కడ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, ఈ వేరియబుల్స్ని కాలం మ్యాట్రిక్స్లో రాసుకుంటాం. వేరియబుల్స్ ఎన్ని ఉన్నామా, x1 x2 s1 s2, వీటిని కాలం మ్యాట్రిక్స్గా రిప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే బి మ్యాట్రిక్స్ ఏంటంటే మనం తీసుకున్న కాన్స్టెంట్స్ యొక్క రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్ వాల్యూస్ని బి మ్యాట్రిక్స్గా తీసుకున్నాం. అవే 30 18, దీన్ని బి మ్యాట్రిక్స్గా తీసుకున్నాం. దేర్ఫోర్ ఏఎక్స్ ఈక్వల్ టు బి అంటే ఏ మ్యాట్రిక్స్ రాసుకున్నాం ఇంటూ బి మ్యాట్రిక్స్ రాసుకున్నాం ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ రాసుకున్నాం ఇంటూ ఎక్స్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు బి మ్యాట్రిక్స్. దేర్ఫోర్ x1, x2 greater than or equal to 0 and s1 and s2 are slack variables. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినప్పటికీ ఏం చేయాలంటే సింప్లెక్స్ టేబుల్ డ్రా చేసుకోవాలి. సింప్లెక్స్ మెథడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్ ఐటరేషన్కి ఒక టేబుల్ డ్రా చేసుకుంటున్నాం. ఏం చేసుకుని ఈ టేబుల్లో మనకి కామన్ నొటేషన్స్ ఉన్నాయి చెప్పుకున్నా. కామన్ నొటేషన్స్ ఏంటమ్మా, సిజే, సిబి, వైబి, ఎక్స్బి. ఈ సిజే అంటే మనం తీసుకున్న మాడిఫైడ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క కాస్ట్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది సిజే. అలాగే ఈ వైబి అనేది మనం తీసుకున్న బేసిక్ వేరియబుల్స్ ఏంటంటే స్లాక్ వేరియబుల్స్ని మనం బేసిక్ వేరియబుల్స్ అంటాం. ఆ బేసిక్ వేరియబుల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ బేసిక్ వేరియబుల్స్ ఏంటమ్మా, s1 and s2. అలాగే ఈ సిబి అనేది బేసిక్ వేరియబుల్ యొక్క కాస్ట్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది. మనం తీసుకున్న బేసిక్ వేరియబుల్ s1 వేరియబుల్ యొక్క కాస్ట్ వాల్యూ ఎంతమ్మా, 0. అలాగే s2 వేరియబుల్ యొక్క కాస్ట్ వాల్యూ ఎంత, 0. అలాగే ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ మ్యాట్రిక్స్ యొక్క ఎలిమెంట్స్ అమ్మా. ఇవన్నీ కూడా ఏ మ్యాట్రిక్స్ని రిప్రజెంట్ చేస్తుంది. చూసుకోండి ఏ మ్యాట్రిక్స్ ఏమున్నాయి మనకి, 5 3 1 0 1 2 0 1, ఇవన్నీ కూడా ఏ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్. అలాగే ఈ డేటా అంతా మనం డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జే వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ జడ్జే వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సಮೇషన్ సిబి ఇంటూ x1 క్యాలిక్యులేట్ చేయాలమ్మా. చూడండి సಮೇషన్ సిబి ఇంటూ ఈ x1 కాలంలో ఉన్న ఎలిమెంట్స్తో మనం మల్టిప్లై చేయాలంటే 0 ఇంటూ 5 0 ప్లస్ 0 ఇంటూ 1 0, టోటల్ జడ్జే వాల్యూ వచ్చినప్పటికీ 0 అవుతుందమ్మా. అలాగే సಮೇషన్ సిబి ఇంటూ ఎక్స్బి క్యాలిక్యులేట్ చేయండి. 0 ఇంటూ 30 0 ప్లస్ 0 ఇంటూ 18 0 0. అలాగే 0 సಮೇషన్ సిబి ఇంటూ x1 0 ఇంటూ 5 0 ప్లస్ 0 ఇంటూ 1 0 0. అలాగే సಮೇషన్ సిబి ఇంటూ x2 చేస్తే 0 ఇంటూ 3 0 ప్లస్ 0 ఇంటూ 2 0, దట్ ఈక్వల్ టు 0. అలా రిమైనింగ్ ఇక్కడ కాస్ట్ వాల్యూస్ 0 ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా 0 అవుతుందమ్మా. జడ్జే వాల్యూస్ అన్నీ కూడా 0 అవుతాయి. అలాగే జడ్జే వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం నెట్ ఎవాల్యూషన్స్ జడ్జే మైనస్ సిజే క్యాలిక్యులేట్ చేయాలి. ఆ జడ్జే వాల్యూస్ తెలుసు మనకి, ఆల్రెడీ సిజే వాల్యూస్ తెలుసు. జడ్జే మైనస్ సిజే చేసినట్లయితే 0 మైనస్ 10 మైనస్ 10 మైనస్ 0 మైనస్ 6 మైనస్ 6 0 మైనస్ 0 0 0 మైనస్ 0 0. మనం జడ్జే మైనస్ సిజే క్యాలిక్యులేట్ చేసామమ్మా. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసిన జడ్జే మైనస్ సిజే వాల్యూస్ అన్నీ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తే మనం తీసుకున్న ఈ సొల్యూషన్ ఆప్టిమమ్ సొల్యూషన్ అక్కర అయిందని చెప్పొచ్చు. ఒకవేళ జడ్జే మైనస్ సిజే వాల్యూస్ లెస్ దాన్ 0 కనుక ఉన్నట్లయితే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి అమ్మా, మనం క్యాలిక్యులేట్ చేసిన జడ్జే మైనస్ సిజే వాల్యూస్ లెస్ దాన్ 0 ఉన్నాయి. మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాలిక్యులేట్ చేసిన ఈ జడ్జే మైనస్ సిజే వాల్యూస్లో మోస్ట్ నెగిటివ్ వాల్యూ ఏది ఉందో దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మోస్ట్ నెగిటివ్ వాల్యూ ఎంతమ్మా, 10. ఈ 10కి ఆ కాలం లోపలికి ఒక యారో మార్క్ మనం డ్రా చేయాలి. అంటే ఇక్కడ ఈ కాలం ఏంటమ్మా, x1 అనే ఎలిమెంట్ మనకి ఎంటర్ అవుతుందని అర్థం. x1 అనే ఎలిమెంట్ ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు లీవ్స్ ది ఎలిమెంట్, మనం లీవ్ అయిపోయే ఎలిమెంట్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలంటే మినిమం రేషియో క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఆ మినిమం రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మన దగ్గర ఉన్న ఈ ఎక్స్బి వాల్యూస్ ఉన్నాయి కమ్మా, బి మ్యాట్రిక్స్ 30 18,
అలాగే ఎక్స్బి బై మన ఏ కాలం అయితే మనకి ఎంటర్ అవుతుందో x1 అనే ఈ వెక్టార్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఎక్స్బి బై x1 క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 30/5 క్యాలిక్యులేట్ చేసినట్లయితే 6, 18/1 అంటే 18. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసిన ఈ మినిమం రేషియోలో లీస్ట్ వాల్యూ దేన్ని ఐడెంటిఫై చేసి లీస్ట్ వాల్యూ ఎంత ఇక్కడ 6 కాబట్టి 6కి తిన్నగా బయటికి ఒక యారో ఒక యారో మార్క్ డ్రా చేయాలి. అంటే దీని తిన్నగా ఉన్న ఎలిమెంట్ ఏంటమ్మా S1 అనే ఎలిమెంటు మనకి లీవ్ అయిపోయి ఈ S1 ప్లేస్లో x1 అనే ఎలిమెంట్ మనకి ఎంటర్ అవుతుందని అర్థం చేసుకోవాలి. అదే ఇక్కడ చెప్తున్నాం చూడండి, హియర్ x1 ఎంటర్స్ ఇంటూ ది బేసిస్ అండ్ s1 లీవ్స్ ది బేసిస్. ఇక్కడ ఈ s1కి x1కి ఇంటర్సెక్ట్ అయిన ఈ ఎలిమెంట్ని కీ ఎలిమెంట్ అని కానీ పివోటల్ ఎలిమెంట్ కానీ అంటామమ్మా. అంటే ఈ 5ని మనం కీ ఎలిమెంట్ అంటాం. అదే ఇక్కడ అండ్ కీ ఎలిమెంట్ ఈజ్ 5. ఇక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే సెకండ్ ఐటరేషన్కి వెళ్ళాలంటే ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కీ ఎలిమెంట్ని ఈ 5ని 1 చేయాలి. అలాగే కీ ఎలిమెంట్ ఉన్న కాలంలో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ని 0 చేయాలి. అంటే 5 1 అవ్వాలి, ఈ 1ని 0 చేయాలి. ఎలా చేస్తామంటే రో ఆపరేషన్ ద్వారా 5ని 0 చేస్తాం, 5ని 1 చేస్తాం, అలాగే 1ని 0 చేయాలి. అదే రాస్తున్నాం చూడండి. నౌ కన్వర్ట్ ద key element is 1 and all other elements of x1 to 0 by making the following row operation. ఇక్కడ సెకండ్ ఐటరేషన్కి వచ్చినప్పటికి మళ్ళీ టేబుల్ డ్రా చేస్తున్నామమ్మా. ఈ కాస్ట్ వాల్యూస్ CJ వాల్యూస్ సేమ్ 10 6 0 0. అలాగే ఇక్కడ CB YB XB అనే నోటేషన్స్ కామన్, అలాగే x1 x2 s1 s2 కామన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రో 1 అనుకుంటాం, దీని రో 2. మనకి 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి R1 R2 అనుకుంటున్నామమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ R1 రో అని మనం ఏం చేయాలంటే ఈ 5 1 అవ్వాలి కాబట్టి 5 ఎప్పుడు 1 అవుద్ది, 5ని 5తో డివైడ్ చేస్తే 1 అవుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే R1 రోని మొత్తం బై 5 చేసినట్లయితే ఈ 5 అనేది 1 అవుతుంది. అదే రాసుకున్నాం ఇక్కడ రో ఆపరేషన్లో. R1 ఇంప్లైస్ R1 అంటే ఫస్ట్ రో, R1 ఇంప్లైస్ R1/5 చేయాలి. అదే చేస్తున్నాం చూడండి. ఇక్కడ 30 ఉందమ్మా, 30/5 అంటే ఎంత, దట్ ఈక్వల్ టు 6. అలాగే 5/5 అంటే 1, 3/5 అలాగే 1/5, 0/5 అంటే 0. ఇప్పుడు ఈ రో ఆపరేషన్ ఉపయోగించుకొని ఈ సెకండ్ రో ఈ R2 రోని మనం ఈ వాల్యూని 0 చేయాలి. 0 చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 1 ఉంది, ఈ 1 0 అవ్వాలంటే ఇక్కడ రో ఆపరేషన్ చేసిన తర్వాత R1 వాల్యూ ఎంత ఉంది ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 18 మనకి ఈ వాల్యూ 1 అవ్వాలంటే R2 ఇంప్లైస్ R2 మైనస్ R1 చేసినట్లయితే ఈ 1 అనేది 0 అవుతుందమ్మా. మనం చెప్తున్నది ఏంటి, కీ ఎలిమెంట్ ఏమో 1 అవ్వాలి, కీ ఎలిమెంట్ ఉన్న కాలంలో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ 0 అవ్వాలంటే ఈ 1 0 చేయాలి. 0 అవ్వాలంటే R2 మైనస్ R1 వాల్యూ 1 అయింది కాబట్టి R2 మైనస్ R1 క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఈ ఎలిమెంట్ 0 అవుతుంది. దట్ ఈక్వల్ టు 0. అలాగే ఈ XB 18 అనేది 18 మైనస్ R1 వాల్యూ ఎంత ఇక్కడ 6. 18 మైనస్ 6 అంటే 12. అలాగే 2 మైనస్ 3/5 దట్ ఈక్వల్ టు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 7/5. 0 మైనస్ 1/5 అంటే -1/5. 1 మైనస్ 0 అంటే 1. ఇప్పుడు రో ఆపరేషన్ ద్వారా R2 ఇంప్లైస్ R2 మైనస్ R1 చేసి ఈ వాల్యూని 0 చేసుకున్నామమ్మా. అలాగే కీ ఎలిమెంట్ 1 ఎప్పుడు ఎలా చేసినామంటే R1 ఇంప్లైస్ R1/5 చేసామమ్మా రో ఆపరేషన్ ద్వారా. ఇప్పుడు ఈ రో ఆపరేషన్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలంటే జడ్జే వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ జడ్జే వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సమేషన్ CB ఇంటూ XB క్యాలిక్యులేట్ చేయమని చెప్పాను మీకు. అలాగే సమేషన్ CB అంటే 10 × 6
60 ప్లస్ 0 ఇంటూ 12 0 దట్ ఈక్వల్ టు జడ్జ్ ఈక్వల్ టు 60. అలాగే ఈ x1 కాలంకి వచ్చినప్పటికీ సమేషన్ సిబి ఇంటూ x1 అంటే 10 ఇంటూ 1 10 ప్లస్ 0 దట్ ఈక్వల్ టు 10. అలాగే 10 ఇంటూ 3/5 30/5 అంటే 6 ప్లస్ అలాగే 0 ఇంటూ 7/5 0 దట్ ఈక్వల్ టు 6. అలాగే 10 ఇంటూ 10/5 అంటే 2 ఇంటూ 0 దట్ ఈక్వల్ టు 2. అలాగే 10 ఇంటూ 0 0 0 ఇంటూ 1 0 దట్ ఈక్వల్ టు 0. ఈ విధంగా జడ్జే వాల్యూ క్యాలిక్యులేట్ చేసామమ్మా. ఈ జడ్జే వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో నెట్ వాల్యుయేషన్స్ జడ్జే మైనస్ సీజే క్యాలిక్యులేట్ చేయాలి. జడ్జే వాల్యూ తెలుసు, సీజే వాల్యూస్ తెలుసు. జడ్జే వాల్యూ 10 10 మైనస్ 10 0 6 మైనస్ 6 0 2 మైనస్ 0 2 0 మైనస్ 0 0. మనం ఒకసారి ఐడెంటిఫై చేసినట్లయితే ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసిన జడ్జే మైనస్ సీజే వాల్యూస్ అన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్ వచ్చినాయి అమ్మా. అంటే మనం ఆప్టిమమ్ సొల్యూషన్ అక్కరైందని చెప్పడానికి ఇది ఒక ఇండికేషన్. ఆప్టిమమ్ సొల్యూషన్ అక్కరైందనడానికి ఇండికేషన్ ఏంటమ్మా, మనం క్యాలిక్యులేట్ చేసిన జడ్జే మైనస్ సీజే వాల్యూస్ అన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్ రావాలి. ఒకవేళ ఏ ఒక్క వాల్యూ నెగిటివ్ వాల్యూ వచ్చినా మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ అంటే థర్డ్ ఐటరేషన్కి వెళ్ళాలి. ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఇక్కడితో మనం ఐటరేషన్స్ ఆఫ్ చేసి సిన్స్ ఆల్ జడ్జే మైనస్ సీజే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 దెన్ ద కరెంట్ సొల్యూషన్ ఈజ్ ఆప్టిమమ్ సొల్యూషన్. దేర్ఫోర్ maximize z equal to 10x1 plus 6x2 that equal to 10 into x1 వాల్యూ ఎంతమ్మా. ఇప్పుడు x1 వాల్యూ మనం రైట్ హ్యాండ్ సైడ్ తీసుకోకూడదాం. ఇక్కడికి వచ్చినప్పటికి చూడాలి, ఐడెంటిఫై చేయాలి. ఈ xb వాల్యూస్లో తీసుకోవాలి. అంటే 6 తీసుకుంటాం. అంటే 10 into 6 ప్లస్ 6 ఇంటూ x2 వాల్యూ మనకి ఎంట్రల్ x2 వాల్యూ లేదు కాబట్టి 0 తీసుకున్నాం. దట్ ఈక్వల్ టు 60. దేర్ఫోర్ ద ఆప్టిమమ్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ ఎల్పిపి ఈజ్ max z equal to 60 at x1 equal to 6 and x2 equal to 0. This is the problem of simplex method.